Jesus told me that he is going to bless everybody and save and deliver everybody. ఈ రాత్రి యేసు నాకు సెలవిచ్చి ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరిని రక్షించనై ఉన్నారు, అలాగనే విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. Jeremiah chapter 15 and verse 20. ఇర్మియా 15వ అధ్యాయము 20వ వచనములో God says, దేవుడు సెలవిస్తున్నారు, I am with you. నేను మీతో కూడా ఉన్నాను. I am with you. నేను మీతో కూడా ఉన్నాను. To rescue you. మిమ్మల్ని భద్రపరచడం కోసమే. And to save you, my children. నా బిడ్డలారా, మిమ్మల్ని రక్షించడం కొరకే. Maybe you are crying tonight. ఒకవేళ ఈ రాత్రి మీరు రోదిస్తూ ఉన్నారేమో, saying, oh Lord, ఓ దేవా అని చెప్తున్నారేమో, I am bound in my life. నేను నా జీవితంలో బంధించబడి ఉన్నాను. My husband is an alcoholic. నా భర్త మద్యపానముతో ఉండి ఉన్నారు. He beats me every day. ప్రతిరోజు దెబ్బలు కొడుతూ ఉన్నారు. How long? ఎంత కాలము? How long? ఎంత కాలము? Maybe you say, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, Lord, I am an alcoholic. దేవా నేను మద్యపానిగా ఉండి ఉన్నాను. I am not able to leave this habit. నేను ఈ అలవాటుని విడిచిపెట్టలేకపోతున్నాను. Because of that I have no job. అందును బట్టి నాకు ఉద్యోగం లేకుండా పోయింది. Nobody wants me. ఎవరు నన్ను కోరుకోవడం లేదు. How long? ఎంత కాలము? How long? ఎంత కాలము? Maybe you say, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, all the time wrong thoughts come to me. ఎల్లప్పుడూ తప్పుడు యోచనలే నాకు వస్తూ ఉన్నాయి. I am forced to look at the wrong things through the internet or my phone. నా ఫోన్ ద్వారా గాని ఇంటర్నెట్ ద్వారా గాని చెడ్డ కార్యాలు చూడడానికి నేను I feel so guilty. నాకెంతో అపరాధ భావం అనిపిస్తోంది. When I look at my wife, I feel so నేను నా guilty. సతీమణిని చూచినప్పుడు అపరాధ భావన కలుగుతోంది. When I look at my husband, I feel so నా భర్తను guilty. చూచినప్పుడు అపరాధ భావన కలుగుతోంది. When I look at my children, I feel so guilty. నా బిడ్డలను చూచినప్పుడు అపరాధ భావన నాకు కలుగుతోంది. Guilt is tormenting me. అపరాధం నన్ను పీడించి వేస్తోంది. How long? ఎంత కాలము? How long? ఎంత కాలము? Curse after curse is following me. శాపము వెంబడి శాపము నన్ను వెంబడిస్తోంది. Whatever I do is a failure. నేనేమి చూచిన అపజయం పాలవుతున్నాను. How long? ఇంకెంత కాలము? Maybe you say, ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, one after the other people are dying in my home. ఒకదాని తర్వాత మరొకరుగా కుటుంబంలో వారు చనిపోతూ One ఉన్నారు. after the other people are losing their job. ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగాలను కోల్పోతూ ఉన్నారు. How long? ఇంకెంత కాలము? How long? ఇంకెంత కాలము? How long? ఇంకెంత కాలము? My friend, నా స్నేహితులారా, I know God sees your heart tonight. నాకు తెలిసి రాత్రి దేవుడు మీ హృదయమును చూచుచూ ఉన్నారు. Tonight he ఈ says, రాత్రి ఆయన అంటున్నారు, come unto me. నా యుద్ధకు రండి. Come unto me. నా యుద్ధకు రండి. All you my children who are heavy laden, నా బిడ్డలారా, ప్రయాసపడుతున్న వారులారా, నా యుద్ధకు రండి. who are broken, బ్రద్దలైపోయిన వారులారా, I will give you rest. నేను మీకు విశ్రాంతిని I కలిగిస్తాను. will give you rest. నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. I will give you నేను మీకు rest. విశ్రాంతిని God కలిగిస్తాను. says, I will give you దేవుడు rest. సెలవిస్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని Tonight you కలిగిస్తాను. have come to ఈ Jesus. రాత్రి మీరు యేసునొద్దకు వచ్చి ఉన్నారు. God says, దేవుడు సెలవిస్తున్నారు, I will deliver you. నేను మీకు విడుదల అనుగ్రహిస్తాను. I will save you. నేను మిమ్మల్ని రక్షిస్తాను. I will come to you. నేను మీ యొద్దకు I will వస్తాను. come to you. నేను మీ యొద్దకు వస్తాను. I will not leave you as orphans in this world. నేను ఈ లోకములో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. You will see me మీరు again. నన్ను మరలా చూస్తారు. You will see me, Jesus, again. యేసు అనే నన్ను మరలా మీరు చూస్తారు. And when you see మీరు me, నన్ను చూచినప్పుడు your sorrow will turn into మీ joy. విచారమంతయు సంతోషంగా Your మార్చబడుతోంది. sorrow will turn into మీ joy. విచారమంతయు సంతోషంగా మార్చబడుతోంది. Tonight your sorrow will turn into joy. ఈ రాత్రి మీ విచారమంతయు సంతోషముగా Because మార్చబడుతోంది. God says, ఎందుకంటే దేవుడు I సెలవిస్తున్నాడు, am with you to rescue you నేను మిమ్మల్ని భద్రపరచడం కోసమే మీతో కూడా ఉన్నాను. and save you. మిమ్మల్ని రక్షించడం కోసమే. Man may have forsaken, మనుషుడు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చును, but I am with కానీ you. నేను నీతో కూడా I ఉన్నాను. am with నేను you. నీతో కూడా ఉన్నాను. I am with నేను you. నీతో కూడా ఉన్నాను. Jesus says, I am with యేసు you. సెలవిస్తున్నా, నీతో కూడా ఉన్నాను. You are not an orphan in this ఈ world. లోకములో అనాథవు కాదు. Let not your heart be మీ troubled. హృదయమును కలవరపడనీయకండి. If you read the Bible, మీరు బైబిల్ గ్రంథాన్ని in చదివినట్లయితే Matthew 1:21, మత్తయి సువార్త 1:21లో you know what is the meaning of the name of Jesus is? యేసు యొక్క పేరుకున్న భావం మీకు తెలుసునా? Jesus means యేసు అనగా the one who will deliver his people and save them from all their sin. తన ప్రజలను వారి పాపముల నుంచి విడుదల కలిగించి వారిని రక్షించేవాడు అనేది భావం. Jesus who will save us from all our యేసు sins. మనల్ని సకల పాపముల నుంచి రక్షించువాడై ఉన్నాడు. Yes, Jesus came to save అవును, us. యేసు మనల్ని రక్షించుటకే వచ్చి ఉన్నారు. To save us. మనల్ని రక్షించడం కోసం. When I was a young boy, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు, before getting married, వివాహం కాకమునుపు, maybe 18 years old, ఒకవేళ 18 సంవత్సరాల వయసులో, one day I was with my sister in the car
And I was driving the car to the airport. ఓ రోజున నేను మా సహోదరితో కారుని ఎయిర్పోర్ట్ వైపు నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాను. And I was driving very fast. నేను చాలా వేగంగా నడుపుతూ ఉన్నాను. Because the time for my father's flight was very near. I had to reach the airport and receive him on time. ఎందుకంటే మా నాన్నగారు వస్తున్న ఫ్లైట్ కి సమయం దగ్గర పడిపోయింది. నేను వెళ్ళి ఆయన్ని స్వీకరించుకోవాలి. And it was a dark night. అది చీకటి రాత్రి వేళ. That time Chennai did not have many street lights. ఆ సమయంలో చెన్నైలో ఎక్కువ వీధి దీపాలు లేవు. So in that dark night on a dark road, కనుక ఆ అంధకారపు రాత్రి ఆ చీకటి I వేళలో was driving so నేను fast. చాలా వేగంగా వెళ్తూ ఉన్నాను. And suddenly I saw road blocks. అకస్మాత్తుగా రోడ్డు ఆపివేసినట్లుగా చూచాను. They had put black tar tins on a black tarred road on a dark night. వారు చీకటి వేళ నల్లగా ఉన్న తారు రోడ్డు మీద నల్ల తారు డబ్బాలు నిలబెట్టి ఉన్నారు. At the last moment I pressed the brake. చిట్ట చివరి క్షణంలో నేను గట్టిగా బ్రేక్ వేశాను. And the car screeched and it was skidding towards the black tar tins. ఆ యొక్క కారు కీచుమని శబ్దం చేస్తూ టైర్లన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయి ఆగిపోయింది. I thought I'm going to hit those tar tins. నేను అనుకున్నాను ఆ తారు డబ్బాలు ఢీ కొడతానేమోనని. But then I realized there were policemen standing there. ఆ తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అక్కడ పోలీసులు నిలబడి ఉన్నారు. And I thought 4 policemen also will be finished today. నేను అనుకున్నారు ఈ 4 పోలీసులు కూడా అయిపోతారేమోనని. And the car skid straight towards them. కారు జారుకుంటూ వారి యొద్దకు వెళ్ళింది. At the last moment the 4 policemen jumped and ran out of the street. ఆఖరి క్షణంలో 4 పోలీసులు రోడ్డు దూకి పక్కకు వెళ్ళిపోయారు. But thank God the car went and stood just in front of the tar tin. అయితే దేవునికి వందనాలు, తారు డబ్బాలు ముందు వరకు వెళ్ళి కారు అక్కడే ఆగిపోయింది. And my heart was beating. ఎంతగానో వేగంగా కొట్టుకుంటూ ఉంది. And the policemen came running. పోలీసు వారు పరిగెట్టుకుంటూ వచ్చారు. They said, "Who are you?" ఎవరు మీరు? I thought I'll be నేను finished. అయిపోయాను అనుకున్నాను. నేను jumped before నేను them. వారి ముందు కిందకి దిగాను. I said, నేను చెప్పాను, "It's a dark night, ఇది చీకటి రాత్రి, dark రోడ్డు road. కూడా నల్లగా కనబడుతోంది. You put black tins as a road మీరు block. పెట్టడం కూడా తారు డబ్బాలే పెట్టారు. No light. వెలుతురే లేదు. How can you expect me to see నేను it?" దాన్ని చూస్తానని మీరు ఎలా ఎదురు చూస్తారు? They said, "But you are very fast. వారన్నారు, నువ్వు చాలా వేగంగా వస్తున్నావు, We are going to charge you." మేము మీకు ఫైన్ వేస్తాము. But then the man asked, అయితే ఆ వ్యక్తి అడిగాడు, "Who are you?" నీవెవరు? Then I got a wisdom that time. నాకు అప్పుడు జ్ఞానం వచ్చింది ఆ సమయంలో. I said, "I am brother Dinakaran's son." నేను చెప్పాను, నేను సోదరులు దినకరణ్ గారు అబ్బాయిని. They said, "Brother Dinakaran who preaches? వారన్నారు, వాక్యం బోధించే దినకరణ్ గారా? Brother Dinakaran who prays for the people?" ప్రజల కోసం ప్రార్థించే దినకరణ్ గారా? I said, "Yes." అవునండి అని చెప్పాను. But then they said, అయితే వారు అన్నారు, "Your father is praying to save our lives, but you are driving to kill our lives." నీ తండ్రి గారేమో మా ప్రాణాలు రక్షించడం కోసం ప్రార్థన చేస్తుంటే నువ్వేమో మా ప్రాణాలు తీయడానికి కారు డ్రైవ్ చేస్తున్నావు అన్నారు. But then they said, అయినా వారు అన్నారు కదా, "Because of your father's name we are leaving you. మీ తండ్రి గారి పేరును బట్టి మేము మిమ్మల్ని విడిచిపెడుతున్నాం. You are saved because of your father's నీ name." తండ్రి పేరును బట్టి నీవు రక్షించబడి ఉన్నావు అని చెప్పారు. I said, "Praise the నేను Lord." చెప్పాను, దేవునికి స్తోత్రం. But today my father is gone. అయితే ఈ రోజు మా తండ్రి గారు వెళ్ళిపోయారు. He has passed away from the earth. ఆయన భూమి లోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. My father cannot save me now. మా తండ్రి గారు ఇప్పుడు నన్ను రక్షించలేరు. But there is one who can still save me. కానీ ఇంకా నన్ను రక్షించేవాడున్నాడు. And there is one who can still save you. నన్ను ఇంకా నువ్వు రక్షించగలవాడు నీకు కూడా ఉన్నాడు. That's your heavenly Father Jesus Christ. ఆయనే మీ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువు. He will never die. ఆయన ఎన్నటికీ మరణించరు. Jesus said, "I was dead once. యేసయ్య అన్నాడు, నేను ఒకసారి మరణించాను, For you I gave my life. మీ కోసం నా ప్రాణం ఇచ్చి ఉన్నాను. For you to live I gave my life, my child. మీరు జీవించడానికి నా బిడ్డలారా నా ప్రాణము పెట్టి ఉన్నాను. But I rose up from the dead. కానీ మృత్యువు నుండి తిరిగి I లేచి am ఉన్నాను. alive. నేను సజీవుడను. I am alive. నేను సజీవుడను. I am alive. నేను సజీవుడను. I am alive. నేను సజీవుడను. I, Jesus, am యేసు అను alive. నేను సజీవుడనై ఉన్నాను. Call my name. నా నామమున పిలవండి. Ask anything in my name. నా పేరున ఏదైనాను అడగండి. I am with you to rescue you. నేను మిమ్మల్ని భద్రపరచడం కోసం మీతో కూడా I am ఉన్నాను. with you to save you. మిమ్మల్ని రక్షించడానికి మీతో కూడా ఉన్నాను. Let not your heart be troubled, my precious brothers and sisters. నాకు అత్యంత అమూల్యమైన సోదర సోదరులారా, మీ హృదయమును కలవరపడనీయకండి. You don't need anybody in this ఈ world. లోకములో మీకు ఎవ్వరునూ అవసరం లేదు. You have your heavenly Father to love మీ you. పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రేమించడం కోసం ఉండి ఉన్నారు. He will make everybody to love you in the world. ఆయనే ఈ లోకములో మిమ్మల్ని అందరూ ప్రేమించేలా చేస్తారు. He will make you love everybody in the world. ఆయనే ఈ లోకములో అందరూ మిమ్మల్ని ప్రేమించేలా You'll చేస్తారు.
అవుతారు. be more than a conqueror. మీరు అధికమైన విజయం పొందిన వారు అవుతారు. Tonight Jesus is ready to come to you. ఈ రాత్రి యేసు మీ యొద్దకు రావడానికి సంసిద్ధంగా Will ఉన్నారు. you open your heart? మీరు మీ హృదయాన్ని తెరుస్తారా? Tell him, ఆయనతో Jesus, చెప్పండి, యేసయ్యా I need you. మీరు నాకు I కావాలి. need మీరు you. నాకు కావాలి. I need మీరు you. నాకు కావాలి. I need మీరు you. నాకు కావాలి. Come into my నా heart. హృదయంలోనికి రండి. Come into my నా family. కుటుంబంలోనికి రండి. Come, Lord. రండి ప్రభువా, Come. రండి. As you call him, మీరు ఆయన్ని పిలుస్తుండగా he will joyfully come into your heart. ఆయన సంతోషంగా మీ హృదయంలోకి You వచ్చేస్తారు. don't need to run around to search for మీరు God. దేవుని కోసం ఎదుగుతూ అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదండి. He is coming to live in your heart. ఆయన మీ హృదయంలో నివసించుటకే వచ్చుచూ ఉన్నారు. Your heart will be the home of God. మీ హృదయమే దేవునికి నివాస స్థలముగా ఉంటుంది. Tonight as you ask. ఈ రాత్రి మీరు ఆయన అడుగుతూ ఉండగా, Tonight as you ask. ఈ రాత్రి మీరు ఆయన అడుగుతూ ఉండగా, Open your heart to Jesus. హృదయాన్ని యేసు కోసం తెరవండి. And he will come into you right ఆయన now. ఇప్పుడే మీ యొద్దకు వచ్చేస్తారు. Let not your heart be మీ troubled. హృదయమును కలవరపడనీయకండి. Let not your heart be మీ troubled. హృదయమును కలవరపడనీయకండి. What are the things that he saves in our lives? ఆయన మన జీవితంలో వేటి నుంచి మనల్ని రక్షిస్తారు? Whom does he save? ఆయన ఎవరిని రక్షిస్తారు? He saves the sinner. ఆయన పాపులను రక్షించువాడు. He saves the ఆయన sinners. పాపులను రక్షించువాడు. 1 Timothy 1:15 the Bible says, మొదటి తిమోతి 1:15 బైబిల్ ఏమి చెప్తుందంటే, Christ Jesus came to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. In Matthew 16 and verse 26, మత్తయి సువార్త 16:26 వచనంలో the Bible says, దేవుని యొక్క వాక్యం What చెప్తోంది, shall it profit a man if he gains the whole world but still loses his soul? ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది అతనికి ఏమి There ప్రయోజనకరం? was a great famous actress in India, భారతదేశంలో చాలా గొప్ప ప్రఖ్యాతి చెందిన నటీమణి ఉన్నారు. and she was so popular and loved by millions in this nation. ఆవిడ ఈ దేశంలో అనేక మంది చేత ప్రేమించబడ్డారు. అలాగనే చాలా ప్రఖ్యాతిగా Very glamorous. చాలా అందంగా ఉంటారు. She was earning crores of rupees. కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. She got the national award, జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సంపాదించుకున్నారు. and she had a beautiful daughter. అలాగే మంచి కుమార్తె కూడా ఉన్నారు. The daughter grew up. ఆ కుమార్తె ఎదిగారు. Everything was perfect. అన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. But then she fell in love with another man who was an actor. అయితే మరి ఒక నటునితో ఈవిడ ప్రేమలో పడి ఉన్నారు. He was a married man, అతడు వివాహమైన వ్యక్తి. but she never got to him. కానీ అతనికి ఎప్పుడు ఆమె సొంతం కాలేదు. He rejected her. అతడు ఆమెను Her తిరస్కరించాడు. heart broke. ఆమె గుండె బ్రద్దలైపోయింది. She got into drugs, ఆమె మాదక ద్రవ్యాలకు బానిసైంది. and she struggled in life. జీవితంలో ఎంతోగానో కష్టపడింది. The daughter grew up, ఆ కుమార్తె ఎదిగింది, got married, వివాహమైంది. and because of the mother's acts, she left the home. తల్లి కార్యాలను బట్టి ఆ పాప కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. This broke her more ఇది ఆమెను ఇంకా బ్రద్దలు చేసింది. and suffered so much. ఎంతగానో బాధపడింది. Loneliness killed her. ఒంటరితనం ఆమెను చంపేసింది. One side she was so adored by millions of people. ఒకవైపున లక్షలాది మంది చేత ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నది. The other side she was in despair. మరొక వైపున ఎంతో నిరాశకు ఆవిడ లోనయ్యారు. All alone. ఒంటరిగా ఉన్నారు. Finally, చివరిగా she could not bear to live this life. ఈ జీవితాన్ని జీవించడానికి భరించలేకపోయారు. Drugs overpowered her మాదక ద్రవ్యాలు ఆమెను అధిగమించేశాయి. and she died. ఆవిడ చనిపోయారు. For 3 days, nobody searched for her. 3 రోజుల పాటు ఆమె కోసం ఎవరూ కూడా వెదకలేదు. Only on the 3rd day, the neighbors complained and they opened the door and found her dead. 3వ రోజునే ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేస్తే కనుగొన్నారు. అప్పటికి ఆమె చనిపోయి అక్కడ ఉన్నట్లుగా. That is the power of sin. అది పాపానికి ఉన్న శక్తి. The Bible says in Romans 6:23, రోమా 6:23లో బైబిల్ తెలియచేస్తోంది, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణమై The ఉన్నది. wages of sin is death. పాపం వలన వచ్చే జీతం మరణము. But thanks be to God for the grace of God which gives us eternal life. అయితే మనకు నిత్య జీవాన్నిచ్చే దేవుని కృపను బట్టి దేవునికి వందనములు కలుగును గాక. Maybe your soul is dead because of your sin. ఒకవేళ మీ ఆత్మ పాపాన్ని బట్టి మరణించినట్లుగా ఉన్నదేమో, Sinful actions. పాపగ్రస్త కార్యాల వలన, Because curses have come because of your sin. మీ పాపాన్ని బట్టి శాపములు వచ్చి ఉన్నాయేమో. Jesus says, I am coming to you. యేసు సెలవిస్తున్నారు, నేను నీ యొద్దకు వస్తాను. The Bible says in Isaiah 53 and verse 5, యెషయా 53:5లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, Jesus took all our sins upon himself on the cross. యేసు సిలువలో మన పాపములన్నీ తన మీద వేసుకొని ఉన్నారు.
When God saw that man was suffering, unable to come out of sin, దేవుడు ఆ వ్యక్తి పాపంలో నుంచి బాధపడుతూ బయటికి రాలేకుండా ఉన్న విధానాన్ని the చూచినప్పుడు, women were suffering in their sins, unable to save themselves. స్త్రీలు పాపంలో బాధపడుతూ రక్షించుకోలేని పరిస్థితిలో ఉండడం దేవుడు చూచినప్పుడు, God came down into this world in the form of a human being. దేవుడు మానవ అవతారిగా ఈ లోకమునకు ఆయన దిగి వచ్చి ఉన్నారు. His name was Jesus. ఆయన పేరే యేసు. And he came into the world. ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. And he suffered all the problems that you and I go through. నీవు నేను అనుభవించే ప్రతి సమస్యను ఆయన కూడా అనుభవించి ఉన్నారు. And finally he had to destroy the death caused by sin through his own death. చివరిగా పాపము ద్వారా వచ్చే మరణాన్ని తన యొక్క మరణం ద్వారా నాశనము చేయవలసి ఉన్నాడు. And only the pure blood of a human being can cleanse another person. మానవాళి యొక్క పవిత్ర రక్తం మాత్రమే మరొక వ్యక్తిని శుద్ధీకరించగలదు. Not the blood of bulls and goats. ఎద్దుల యొక్కయు మేకల యొక్క రక్తం వలన కాదు. And no man, no woman is holy in this ఏ world. పురుషుడు ఏ స్త్రీ కూడా ఈ లోకములో పరిశుద్ధులు కారు. So God came in the form of a human being, perfect and holy with holy blood. కనుక దేవుడే పరిశుద్ధ రక్తంతో పరిపూర్ణునిగా పరిశుద్ధునిగా ఈ లోకములోనికి దిగి వచ్చి ఉన్నాడు. And he went to the ఆయన cross, సిలువకు వెళ్ళి ఉన్నారు. took all our sins upon మన him. పాపములన్నీ తన మీద వేసుకున్నారు. He said these men should not be punished, these women should not be ఈ punished. పురుషులు గాని ఈ స్త్రీలు గాని శిక్షా విధి పొందుకొనకూడదు అన్నారు. For them let me become a వారి sacrifice. కోసం నేనే బలియాగం అవుతానన్నారు. For their sins let me be beaten, let me go through all the agony caused by sin. వారి కొరకై దెబ్బలు నన్ను తిననివ్వండి, వారి కొరకై పాపము కలిగించే ఆవేదనంతయు నన్ను అనుభూతి చెందనివ్వండి అన్నారు. Jesus said, let me be ఈ punished అన్నారు, నాకు శిక్షా విధి కలగనివ్వండి. for no sin of mine, నా పాపం ఏదియూ లేకపోయినా but for the sins of the whole world. సర్వలోక మానవాళి పాపం కొరకై Let me be punished. నాకు శిక్షా విధి కలగనివ్వండి. Let my blood be shed. నా రక్తము చిందించబడనివ్వండి. That's why he offered himself as a sacrifice for you and me to be forgiven of our sins. అందుకే నీవు నేను మన పాపముల నుంచి క్షమించబడి నిమిత్తం తన రక్తమును ఆయన అర్పించి ఉన్నారు. Jesus, యేసు, Jesus, యేసు God in flesh, శరీరాకారములో ఉన్న దేవుడు took all our sins upon మన himself. పాపములని స్వయంగా తన మీద వేసుకున్నారు. He suffered. ఆయన బాధపడ్డారు. He paid the price. ఆయన క్రయమును He చెల్లించారు. took the punishment. ఆయన శిక్షావిధి స్వీకరించారు. And he shed his blood. ఆయన తన రక్తమును చిందించారు. Of course, he destroyed death. ఆయన మరణమును నాశనము చేశారు కూడా. The death which comes because of sin. పాపము ద్వారా వచ్చే మరణమును నాశనము చేశారు. And he rose upon the third ఆయన day. మూడవ రోజున తిరిగి లేచి ఉన్నారు. Jesus rose up. యేసు తిరిగి లేచి ఉన్నారు. He came up ఆయన alive. సజీవునిగా వచ్చారు. Today he is ఈ alive. రోజు ఆయన సజీవంగా ఉన్నారు. Yes, give the Lord a big hand clap and praise him. అవును, ప్రభు గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతులు చెల్లించండి. Praise ఆయన him. స్తుతించండి. He is alive. ఆయన సజీవుడు. He is alive. ఆయన సజీవుడు. He is ఆయన alive. సజీవుడు. You know why he is ఆయన alive? ఎందుకు సజీవుడో తెలుసునా? To take every one of your sins out of you. మీలో ప్రతి ఒక్కరి పాపాలు మీలో నుంచి బయటకు తీసివేయడం If కోసం. you read Luke chapter 18 and verse 13, లూకా సువార్త 18:13 చదివినట్లయితే, a man who was a sinner cried to ఒక God వ్యక్తి పాపిగా ఉండి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. and said, "Oh God, I am a sinner, have mercy on me. ఓ దేవా, నేను పాపిని, నన్ను కనికరించుము అని చెప్తూ ఉన్నాడు. Have mercy on me. నన్ను కనికరించుము, Have mercy on me." నన్ను కనికరించుము. As he cried, God said, "This man has cried for his sins. I will forgive him." ఈ వ్యక్తి తన పాపముల కోసమై మొర్ర పెట్టి ఉన్నాడు గనుక నేను అతన్ని క్షమిస్తాను అంటున్నాడు. Tonight you have to cry. ఈ రాత్రి మీరు మొర్ర పెట్టాలి. Tonight you have to cry. రాత్రి మీరు మొర్ర పెట్టవలసింది. Cry to Jesus, యేసుకు మొర్ర who పెట్టాలి. is here right now by your side. ఆయన ఇప్పుడు ఇక్కడ మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. Right now by your ఇప్పుడు side. మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. And tell him, "Oh ఆయనతో God, చెప్పండి, ఓ దేవా, I am a sinner. నేను పాపిని, Forgive నన్ను me. క్షమించండి, Forgive నన్ను me. క్షమించండి, Cleanse me with your ఈ blood." రక్తముతో నన్ను శుద్ధీకరించండి. The blood of Jesus Christ cleanses us from all యేసు sins. రక్తము సమస్త పాపముల నుంచి మనల్ని కడిగి
శుద్ధీకరిస్తోంది. all sin. సకల పాపముల Now నుండి Jesus will come. ఇప్పుడు యేసు వస్తారు. He'll remove the root of sin from you. ఆయన మీలో నుంచి పాపపు వేరును తొలగించి వేస్తారు. He will remove the root of evil pleasures, root of the curse of sin from you. ఆయన పాపానికి సంబంధించిన శాపం యొక్క వేరును, దుష్ట ఇచ్ఛలకు కూడిన వేరును పూర్తిగా తొలగించి వేస్తారు. And all your past sins will be wiped away. గతకాల పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి. He will make you a new person. ఆయన మిమ్మల్ని క్రొత్త వ్యక్తిగా చేస్తారు. New person. క్రొత్త వ్యక్తిగా. The blood of Jesus Christ cleanses us from all sin. యేసు రక్తము సకల పాపాల నుంచి మనల్ని కడిగి శుద్ధీకరిస్తోంది. Now he will cleanse you. ఇప్పుడు ఆయన శుద్ధీకరిస్తారు. He is here right now. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండి ఉన్నారు. Wherever you are, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ tell him, ఆయనతో Jesus, చెప్పండి, యేసయ్యా cleanse me, నన్ను శుద్ధీకరించండి, wash me, నన్ను కడగండి, wash my నా husband, భర్తను కడగండి, wash my children of their sins. నా బిడ్డలను వారి పాపాల నుంచి కడగండి. Wash us with your blood, Lord Jesus. యేసయ్యా మీ రక్తముతో మమ్మల్ని కడగండి. Will you all say, Jesus, wash me of my sins with your blood? యేసయ్యా మీ రక్తముతో నా పాపములన్నిటినీ కడిగి I వేయండి. believe నేను నమ్ముచున్నాను that you are cleansing me. నీవు నన్ను శుద్ధీకరిస్తున్నావని. Jesus, యేసయ్యా I receive the forgiveness of sins from you. నేను నీ యొద్ద నుంచి పాపముల యొక్క క్షమాపణను స్వీకరించుచూ ఉన్నాను. I am your child now. ఇప్పుడు నేను నీ బిడ్డనై ఉన్నాను. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Praise the Lord. దేవుని స్తుతించండి. From today you are the child of Jesus. ఈ రోజు నుంచి మీరు యేసుకు బిడ్డలు అయ్యున్నారు. You should never go back to sin again. తిరిగి మరలా మీరు పాపం చేయడానికి ఏమాత్రమును వెళ్ళకూడదు. If you have been taking bribes, stop it. మీరు లంచాలు తీసుకునే అలవాటు ఉంటే ఇక మీద వాటిని మానివేయండి. If you have been sinning in your body with your flesh, stop it. మీ శరీరంతో మీ దేహంతో పాపం చేస్తుంటే దానిని ఇప్పటితో ఆపివేయండి. You've been beating your children, beating your wife, stop it. మీ బిడ్డల్ని భార్యని కొడుతూ ఉంటే దానిని ఇప్పటితో ఆపివేయండి. Throw away alcohol. మద్యపానాన్ని విసిరివేయండి. Throw away cigarettes. సిగరెట్లు విసిరివేయండి. Throw away drugs. మాదక ద్రవ్యాలు విసిరివేయండి. Throw away wrong things that you see in your phone. మీ ఫోన్లో మీరు చూసే చెడ్డ కార్యాలన్నింటినీ కూడా పూర్తిగా త్రోసివేయండి. And turn to Jesus. యేసు వైపు తిరగండి. Turn to Jesus. యేసు వైపు తిరగండి. Have fellowship with those who love the Lord. దేవుని ప్రేమించే వారితో సహవాస బాంధవ్యమును కలిగి ఉండండి. God will protect you. దేవుడు మిమ్మును భద్రపరుస్తారు. God will protect you. దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తారు. Psalm 72 and verse 13 says, 72వ కీర్తన 13వ వచనం ఏం చెప్తోందంటే, the Lord will take pity on the weak and save the needy from death. ప్రభువు బలహీనుల మీద జాలి చూపి అలాగే దీనులను మరణము నుంచి రక్షించు వాడై ఉన్నారు. Psalm 121 and verse 7 says, 121వ కీర్తన 7వ వచనం ఏమని చెప్తోంది అంటే, the Lord will watch over your souls. ప్రభు మీ ఆత్మలను గమనించే వాడై ఉన్నాడు. He will keep you holy in this world, connected to Jesus. ఆయన ఈ లోకములో యేసుతో అనుసంధానం చేసి పరిశుద్ధపరిచేలా ఉంచుతారు. And when you die, he will take you to heaven to live with him forever. మీరు మరణించినప్పుడు నిరంతరం ఆయనతో జీవించలాగున మిమ్మల్ని పరలోకమునకు ఆయన తీసుకుని వెళ్తారు. Today you have become the child of Jesus. ఈ రోజున మీరు యేసుకు బిడ్డలై ఉన్నారు. God in flesh. శరీరాకారములో ఉన్న దేవుడు ఆయన. He will be with you to protect you. ఆయన మిమ్మల్ని భద్రపరచు నిమిత్తం మీతో కూడా ఉంటారు. Live a holy life with the help of Jesus. యేసు సహాయంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. I'm going to introduce to you a couple who had such a blessing. భార్యాభర్తల్ని అటువంటి దీవెన పొందిన వారిని మీకు పరిచయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Pastor Rajiv and Mrs. Sangeeta. పాస్టర్ రాజీవ్ గారు, సహోదరి సంగీత. Let's hear what God did for them. దేవుడు వారి కోసం ఏమి చేసి ఉన్నారో మనం ఇప్పుడు ఆలకించుదామా? Say your name and tell us what God did for మీ you. పేరును పిలిచి దేవుడు మీకు ఏం చేశారో చెప్పండి. నా పేరు రాజు యాదవ్. నేను ఔరంగాబాద్ లో ఉంటున్నాను. నా గ్రామం పేరు నాయగావ్. ఈమె నా భార్య సంగీత. ఈమె నా కూతురు. ఈమె పేరు మహిమ. నేను వివాహం చేసుకున్నది 2004లో. నాకు 8 ఏళ్ల వయసు ఉండగా వివాహం నాకు జరిగింది. అప్పుడు నా భార్యకి 14 ఏళ్ళు. తర్వాత 2006 నుంచి నా జీవితంలో దుఃఖం ఒక కొండలాగా వచ్చి పడింది. నేను నా భార్యతో చెడ్డ రీతిలో ప్రవర్తించడం మొదలుపెట్టాను. నేను ఆమె దగ్గరికి వెళ్ళట్లేదు. ఎంతో చెడ్డ విధంగా ఆమెతో నేను ప్రవర్తిస్తుండేవాడిని.
నేను ఆమెకి ఎప్పుడూ కష్టాలు ఏర్పరుస్తుండేవాడిని. ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెను నేను చాలా కష్టపెట్టాను. చేతులతోనూ కర్రతోనూ ఆమెను కొట్టాను. ఆమెతో చెడ్డగా ప్రవర్తించేవాడిని, చెడ్డ మాటలతో తిట్టేవాడిని. ఆమెను చాలా వేదన పరిచాను. ఇది మేము విడిపోయేంత వరకు తీసుకెళ్ళింది. మేము విడాకులు తీసుకుందాం అనుకున్నాము. నాకు అస్వస్థత ఏర్పడి ఆమెపై నాకు ప్రేమ ఏర్పడింది. నాకు డైవర్స్ ఏర్పడకూడదని నేను అనుకున్నాను. దాని తర్వాత ఏం జరుగుద్దో కూడా నాకు అర్థం కాలేదు. రాత్రి అయితే నాకు నిద్ర వచ్చేది కాదు. నేను కళ్ళు తెరుచుకునే పడుకుంటాను. మా అమ్మ చెప్పారు, ఔరంగాబాద్లో డాక్టర్ పాల్ దినకరన్ గారి సభ ఉంది, అక్కడికి వెళ్ళి చూడు అన్నారు. కానీ అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అయినా సరే నేను ఆ సభకు వెళ్ళాను. ఆయన నా కోసం ప్రార్థన చేశారు. మా అబ్బాయి ఇక్కడికి రావాల్సిన అడ్డులు తొలగాలి అని. అక్కడికి చెప్పాలంటే నిజంగా పరిశుద్ధ ఆత్మే తీసుకెళ్ళింది. అక్కడ పాల్ దినకరన్ గారు నా పేరును పిలిచారు. తర్వాత ఇలా చెప్పారు, రాజు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకొక కుటుంబం ఉంది, నీ భార్య బిడ్డ కూడా ఇక్కడికి వచ్చారు, నువ్వు పాపము చేశావు అని ఆయన చెప్పారు. నువ్వు నిజానికి ఎన్నో పాపాలు చేశావు. నీ కూతురికి, నీ భార్యకి ఎప్పుడూ కష్టాలే ఇస్తూ ఉన్నావు. నువ్వు లోకంలో ఎంతో పెద్ద పాపాలని నువ్వు చేస్తున్నావు. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపపడుతున్నావు. రాజీవ్, God touches you right now. దేవుడు నిన్ను ఎప్పుడు తాకుతున్నారు. In the relationship with your wife you have sinned. మీ భార్య భర్తల బంధంలో నువ్వు పాపము చేశావు. You have sinned against your wife and the relationship with her. నీ భార్యకు వ్యతిరేకంగా నువ్వు పాపము చేశావు. You are repenting tonight. ఈ రాత్రి వేళలో నువ్వు పశ్చాత్తాపపడుతున్నావు. Jesus transforms you and forgives you. యేసు నిన్ను క్షమించి నిన్ను మారుస్తున్నారు. ఈ శబ్దం నా చెవికి వినిపించినప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయాన్ని స్పర్శించారు. మెరుపు తాకిన విధంగా అదే చోట్లో కూలిపోయాను. తర్వాత నేను లేచాను. నా మనసులో ఆలోచించడం ప్రారంభించాను. నేను నిజానికి పాపిని. ఆ స్థలంలోనే నేను పశ్చాత్తాపడ్డాను. అయినా సరే నేను యేసుక్రీస్తుకి కృతజ్ఞత తెలిపాను. నా జీవితాన్ని యేసే మార్చారు. తండ్రి, నేను నిజంగానే పాపిని. నా భార్యకి నేను ద్రోహం చేశాను. ఆమె గర్భవతి అయినప్పుడు నేను చేత్తోనూ కర్రతోనూ కొట్టాను. నేను అక్కడే యేసుని పిలిచి ఏడ్చాను. నేను పాల్ దినకరన్ సార్కి రుణపడి ఉన్నాను. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నా పేరుని పిలిచారు. అంతేకాక యేసుకి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. 2016లో పీటీహెచ్ యొక్క సర్టిఫికేట్ దొరికింది. ఈరోజు నేను ఔరంగాబాద్లోని బిలీవర్స్ చర్చ్లో పనిచేస్తున్నాను. Amen. Shall we give the Lord a big hand clap? How correctly God revealed his life. అక్షరాల దేవుడు వారి జీవితాన్ని బయలుపరిచారు కదా. Today God has transformed them. ఈ రోజు దేవుడు వారి రూపాంతరపరిచి ఉన్నారు. And they are affectionate husband and wife and darling child. వారి ప్రియమైన భార్య భర్తలుగా ప్రియమైన బిడ్డల్ని కలిగి ఉన్నారు. Hello. Praise the Lord. దేవునికి స్తుతులు కలుగును గాక. Our sister was crying when brother was testifying. సహోదరి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు కదా. Today they have tears of ఈ joy. రోజు వారికి ఆనంద బాష్పములే ఉండి ఉన్నాయి. Our brother humbly repented and said, Lord, I will not beat my wife again. I will not suspect my wife again. మన సహోదరుడు ఎంతో తగ్గింపుతో ఇక మీదట నా భార్యను కొట్టను, అలాగే అనుమానించునని తీర్మానించుకున్నాడు. And Jesus forgave him. యేసు వారిని క్షమించారు. Today God has built their family life. ఈ రోజు దేవుడు వారి గృహాన్ని జీవితాన్ని నిర్మాణం చేశారు. And he is serving the Lord ఈ today. రోజు ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నారు. What great transformation. ఎంత గొప్ప రూపాంతరత. Yes, God will do it for అవును, you. దేవుడు అలాగనే మీకును జరిగిస్తారు. My dear నా friends, ప్రియ స్నేహితులారా, how many of you want Jesus to come into your heart వీళ్ళు tonight? ఎంతమంది రాత్రి యేసు మీ హృదయంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు? Wonderful అద్భుతం. to see all your hands. చేతులన్నీ చూడడం. Raise it high before God. దేవుని ఎదుట ఇంకా పైకి చాపండి. Now I'm going to pray ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. that God will answer your prayer to him దేవుడు మీరు చేసిన ప్రార్థనను ఆలకించాలని, and he will release you from your
sins which have brought a curse in your family, in your life. ఆయన మీ జీవితంలోనికి మీ కుటుంబంలోనికి శాపము తీసుకొచ్చిన పాపము నుంచి మీకు విడుదలను అనుగ్రహిస్తారు. Lord, hold on to the hand of each one here. ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరి చేతిని చేపట్టుకొని ఉండండి. Wash them with your blood, Lord Jesus. యేసయ్యా వారిని మీ రక్తముతో కడగండి. Wash them with your మీ blood. రక్తముతో వారిని కడగండి. Let every sin and sinful addiction and curse leave them in Jesus' name. ప్రతి విధమైన శాపము పాపగ్రస్త వ్యసనము ఇప్పుడే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let every sin come out. ప్రతి పాపము బయటకు రావాలి. Sinful nature leave in Jesus' name. పాపిష్టి స్వభావం ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Sinful addictions leave in Jesus' పాపిష్టి name. వ్యసనాలు విడిచిపెట్టి ఇప్పుడే యేసు నామములో వెళ్ళిపోవాలి. The curses of sin leave in Jesus' పాపపు name. శాపాలు ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. You demonic spirits bringing the sinful nature, I command you to leave their spirits in Jesus' name. పాప స్వభావాన్ని తీసుకొచ్చే దురాత్మలు ఇప్పుడే యేసు నామమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆజ్ఞయిస్తున్నాను. Leave the families in Jesus' name. కుటుంబాలను ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోండి యేసు నామములో. Especially in the relationship between the husband and the wife, whatever sinful relationships are there, whatever sins are there in their relationship, forgive them, Lord, and transform them to love each other. మరి మిక్కిలి ముఖ్యంగా భర్త భార్య వారి బాంధవ్యాల మధ్య ఎటువంటి పాపముతో కూడిన విధానాలు బాంధవ్యాలు కలిగి ఉన్నా వారిని క్షమించండి. దేవుని ప్రేమతో వారిని నింపండి ప్రభువా. Thank you, Lord, for doing it. అలా చేస్తున్నందుకే వందనములు. Lord, enter into their hearts. ప్రభువా వారి హృదయాల్లో ప్రవేశించండి. Every heart, ప్రతి హృదయములో, every spirit, ప్రతి ఆత్మలో, everyone's mind, ప్రతి ఒక్కరి మనసులోనికి, everyone's body. ప్రతి ఒక్కరి దేహములోనికి Fill their family మరి కుటుంబాలను నింపండి. with thy mighty Holy Spirit. బలమైన పరిశుద్ధాత్మ చేత Release them from sin. వారిని పాపము నుంచి విడిపించండి. Let them be free. వారు విడుదల పొందాలి. In Jesus' name. యేసు In నామములో, Jesus' name. యేసు నామములో. You demonic spirits, just keep quiet and leave them in Jesus. దురాత్మలారా మౌనంగా ఉండి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోండి. Honor them, Lord. వారిని ఘనపరచండి ప్రభువా. No more shame because of these evil powers. ఈ దుష్ట శక్తుల వల్ల ఇక అవమానమే మాత్రము ఉండకూడదు. Give them honor and joy. వారికి ఘనతను ఆనందమును Honor ఇవ్వండి. and joy. ఘనతను ఆనందమును ఇవ్వండి. As God's children from ఈ today. రోజు నుంచి దేవుని బిడ్డలుగా చేయండి. Thank you for doing it, అలా Lord. చేస్తున్నందుకే We వందనములు love you, ప్రభువా. Jesus. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ A ఉన్నారు. great deliverance is coming upon everybody. గొప్ప విడుదల ప్రతి వారి మీదకు వచ్చేస్తోంది. Jesus is coming. యేసు వచ్చి ఉన్నారు. Keep on saying, ఇంకా నువ్వు చెప్తూనే ఉండండి. Jesus, యేసయ్యా you are in my heart. మీరు నా హృదయములో ఉండి ఉన్నారు. You are in my మీరు heart. నా హృదయములో ఉన్నారు. You are in my మీరు నా heart. హృదయములో ఉన్నారు. Thank you, wonderful Jesus. అద్భుతమైన యేసయ్య వందనములు. The Holy Spirit is with us. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నారు. He will honor us. ఆయన మనల్ని ఘనపరుస్తారు.